మరణం తర్వాత నరకం ఉంటుంది. అక్కడ పాపాత్ములను కాల్చడానికి నిరంతరం మంటలు మండుతూనే ఉంటాయని అన్ని మతాల గ్రంథాలు చెబుతాయి. ఇంచుమించుగా అలాంటి నరక ద్వారమే మన భూమి మీద కూడా ఉందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. గత 50 సంవత్సరాలుగా ఒక భారీ అగ్నిగుండం నిరంతరాయంగా మండుతూనే ఉంది. దానికి రాత్రి లేదు, పగలు లేదు. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆ మంటలు ఆరవు. స్థానిక ప్రజలు దీనిని చూసి భయంతో వణికిపోతారు. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు, ది డోర్ టు హెల్, నరక ద్వారం. అండ్ ఇది ఏ సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, ఒక కల్పిత నవల అంతకన్నా కాదు. సెంట్రల్ ఆసియాలోని ఒక నిర్జన ఎడారిలో దాగి ఉన్న అతి భయంకరమైన నిజం. తుర్కెమినిస్తాన్ అనే దేశంలో దాదాపు 70% భూభాగం ఒక ఎడారితో నిండిపోయింది. దాని పేరు కారకుం ఎడారి. అండ్ కారకుం అంటే నల్లటి ఇసుక అని అర్థం. దాదాపు 3 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ మనుషులు జీవించడం దాదాపు అసాధ్యం. వందల కిలోమీటర్ల వరకు కేవలం ఇసుక, విషపూరిత జంతువులు అండ్ అంతు చిక్కని నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి. అండ్ ఈ ఎడారిలో దర్వాజా అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం సమీపంలోనే ఆ భయంకరమైన ఆ రాక్షస గుంత ఉంది. అండ్ దీని అధికారిక పేరు దర్వాజా గ్యాస్ క్రాటర్. సుమారు 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతు ఉండే ఈ గుంత భూమికి పెద్ద గాయమై అందులో నుండి రక్తం ఉడుకుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ నరక ద్వారం ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదు. అండ్ 1971 అప్పట్లో తుర్కెమినిస్తాన్ దేశం సోవియట్ యూనియన్ USSR లో ఒక భాగంగా ఉండేది. సోవియట్ శాస్త్రవేత్తలు కారకం ఎడారిలో భారీగా చమురు, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఉందని గుర్తించారు. ఆ నిక్షేపాలను వెలికి తీయడానికి వారు ఒక పెద్ద డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ ను అక్కడ ఏర్పాటు చేశారు. ఒక రోజు శాస్త్రవేత్తలు భూమికి లోపల డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించారు. కానీ వారు ఊహించని ప్రమాదం ఒకటి ఎదురైంది. వారు డ్రిల్లింగ్ చేస్తున్న నేల కింది భాగంలో ఒక భారీ గ్యాస్ గుహ ఉంది. డ్రిల్లింగ్ ప్రెజర్ తట్టుకోలేక ఒక్కసారిగా ఆ ప్లాట్ఫామ్ ఉన్న నేల మొత్తం కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భూమి లోపలికి మునిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రాణ నష్టం జరగలేదు. కానీ అక్కడ ఒక భయంకరమైన లోతైన గుంత ఏర్పడింది. అదే ఈ డోర్ టు హెల్, నరక ద్వారం. అండ్ నేల కుప్పకూలిన తర్వాత శాస్త్రవేత్తలకు అసలైన భయం మొదలైంది. అండ్ ఆ గుంత నుండి భారీ మొత్తంలో మీథేన్ గ్యాస్ వాతావరణంలోకి విడుదలవ్వడం ప్రారంభమైంది. మీథేన్ అనేది అత్యంత ప్రమాదకరమైన వాయువు. ఆ గ్యాస్ కనుక పక్కనే ఉన్న దర్వాజా గ్రామానికి లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తే ఊపిరాడక వేల సంఖ్యలో ప్రజలు, పశువులు చనిపోతాయి. కానీ ఈ విషవాయువుల్ని ఎలా ఆపాలో సోవియట్ సైంటిస్టులకు అర్థం కాలేదు. అప్పుడు వారు ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్యాస్ గాలిలో కలవకుండా ఉండాలని దానికి మంట పెట్టడమే ఏకైక మార్గం అని భావించి లోపల ఉన్న గ్యాస్ అంతా కాలిపోతే మంటలు ఆటోమేటిక్ గా ఆరిపోతాయని లెక్కలేశారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆ గుంతలోని గ్యాస్ కేవలం కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఉంటుందనుకున్నారు. కానీ ప్రకృతి లెక్కలు వేరుగా ఉన్నాయి. వారు పెట్టిన మంట ఒక్కసారిగా రాక్షస రూపం దాల్చింది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ మంటలు ఆరలేదు. ఆ భూమి కింద ఎంత గ్యాస్ ఉందో ఎవరికీ తెలియదు. 1971లో మొదలైన ఆ మంటలు ఈ రోజు ఈ క్షణం వరకు నిరంతరాయంగా మండుతూనే ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.